Hello everyone, welcome to Sailata's Nutrivel. I am your well-wisher, dietitian Sailata. సో నేను ఈ వీడియోలో మీకు వెయిట్ లాస్ ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఎలా ఫాలో అవ్వాలి అనేది క్లియర్గా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో జనరల్గా అయితే ఒక డైటీషియన్ 800 to 2000 రూపీస్ కన్సల్టేషన్ ఫీజు తీసుకుంటారు ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి. నేను మీకు ఫ్రీగా చెప్తున్నాను. సో విని యూటిలైజ్ చేసుకోండి. ఇలాంటి డైట్ మిస్టేక్స్ చేయకుండా మీ వెయిట్ లాస్ని హ్యాపీగా స్టార్ట్ చేసుకోండి. సో ఫస్ట్ వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళు ఈ ఈ కొన్ని పాయింట్స్ అనేది కంపల్సరీ తెలుసుకోవాలి. ఫస్ట్ వెయిట్ లాస్ అనగానే అందరూ మీల్ స్కిప్ చేయడము, తక్కువ క్వాంటిటీ తినడము, అంటే తక్కువ తింటే త్వరగా వెయిట్ తగ్గుతామని అనుకుంటారు కదా, అది కంప్లీట్లీ రాంగ్. మీల్ స్కిప్ చేయడం వల్ల మీ బాడీ స్టార్వేషన్ మోడ్కి వెళ్తుంది, అంటే ఆకలి స్థితి, బాగా ఆకలి అవ్వడం అన్నమాట. అప్పుడు బాడీలో మెటబాలిజం అనేది తగ్గిపోతుంది. సో మెటబాలిజం తగ్గిపోతే వెయిట్ గెయిన్ అండ్ హెల్త్ ఇష్యూస్ వస్తాయన్నమాట. సో దిస్ ఈస్ అ రాంగ్ వే అండ్ మీ ఎనర్జీ లెవెల్స్ అనేది కంప్లీట్గా డౌన్ అయిపోతాయి మీల్ స్కిప్ చేయడం వల్ల. మీల్ స్కిప్ చేయడం వల్ల ఏమవుతుందంటే బాడీ ఫ్యాట్ బర్న్ చేయడం మానేసి ఫ్యాట్ స్టోర్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఎందుకంటే బాడీ ఏం థింక్ చేస్తుందంటే మనకు ఫుడ్ దొరకట్లేదు, సో ఫుడ్ని స్టోర్ చేసుకోవాలని ఫ్యాట్ని స్టోర్ చేసుకుంటుంది. అండ్ మనకు కావాల్సిన డైలీ ఎనర్జీ నీడ్స్కి ప్రోటీన్ని బ్రేక్ డౌన్ చేసి ఎనర్జీ ఇస్తుంది. సో ఇలా చేయడం వల్ల మనకి చాలా లాస్. మనం వెయిట్ లాస్ ఎందుకు అవ్వాలనుకుంటున్నాం? ఫ్యాట్ అనేది బర్న్ చేయాలని కదా, కానీ ఇక్కడ ప్రోటీన్ అనేది లాస్ అయిపోతాం. సో ఇది కరెక్ట్ వే కాదు. అండ్ ఇంకో ముఖ్యమైన విషయం, మనం ఫుడ్ తిన్నాక ఫుడ్ని బాడీ అనేది ఎనర్జీ సోర్స్కి మార్చుకుంటుంది. సో మీల్ స్కిప్ చేసే వాళ్ళకి ఏమవుతుందంటే, అంటే వెయిట్ తగ్గాలని మీల్ స్కిప్ చేస్తారు కదా, ఇప్పుడు బాడీలో గ్లూకోజ్ సప్లై అనేది సడన్గా తగ్గుతుంది. సో గ్లూకోజ్ అంటే బాడీ ప్లస్ బ్రెయిన్కి మెయిన్ ఎనర్జీ సోర్స్. మీల్ స్కిప్ అవ్వగానే బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేవి డ్రాప్ అవుతాయి. అప్పుడు బాడీ ఏం చేస్తుందంటే బ్రెయిన్ ఎమర్జెన్సీ సిగ్నల్ పంపిస్తుంది ఫాస్ట్గా ఎనర్జీ కావాలని. ఫాస్ట్ ఎనర్జీ అంటే షుగర్, స్వీట్స్, చాక్లెట్స్, జంక్ ఫుడ్స్. అందుకే మీల్ స్కిప్ చేశాక స్వీట్ క్రేవింగ్స్ అన్కంట్రోలబుల్గా వస్తాయి. సో మనకి ఫాస్ట్గా ఎనర్జీ కావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది? స్వీట్స్, చాక్లెట్స్, షుగర్, ఇందులో నుంచే వస్తాయి. సో సైకిల్ ఎలా ఫామ్ అవుతుందంటే, మీల్స్ స్కిప్ చేస్తారు, బ్లడ్ షుగర్ లో అవుతుంది, షుగర్ క్రేవింగ్స్ ఎక్కువ అయిపోతాయి, ఓవర్ ఈటింగ్, స్వీట్స్ అండ్ ఫ్యాట్ స్టోరేజ్ అయిపోతుంది, వెయిట్ గెయిన్ అవుతారు. సో ఇప్పుడు మీకు అర్థమవుతుంది కదా, మీరు వెయిట్ పెరగడానికి మీల్ స్కిప్ చేస్తున్నారా లేదా తగ్గడానికి స్కిప్ చేస్తున్నారా? స్కిప్ చేస్తే ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయని అర్థమైంది కదా. సో ఆలోచించుకోండి మీల్ స్కిప్ చేసే ముందు. సెకండ్, క్రాష్ డైట్స్. సో క్రాష్ డైట్స్ అంటే కంప్లీట్గా లిక్విడ్ డైట్, లేదంటే ఓన్లీ జీరో కార్బోహైడ్రేట్ డైట్, ఇట్లాంటివి ఎన్ని పిచ్చి పిచ్చి డైట్లు చేస్తారు. దానివల్ల కూడా సేమ్ ప్రాబ్లం ఫేస్ చేస్తారు. మెటబాలిజం తగ్గిపోతుంది అండ్ ఎంత ఫాస్ట్గా వెయిట్ తగ్గిపోతారో అంతే రివర్స్గా ఫాస్ట్గా మళ్ళీ వెయిట్ గెయిన్ అయిపోతారు. సో ఇలాంటి డైట్స్ కూడా చేయకూడదు. ఇలా చేయడం వల్ల మనం బాడీకి చాలా ఇబ్బంది పెడతాం, అలానే హెల్త్ ఇష్యూస్ రావడం కూడా స్టార్ట్ అవుతాయి ఇలాంటి డైట్స్ ఫాలో అవ్వడం వల్ల. నెక్స్ట్ మేజర్ పాయింట్, వెయిట్ లాస్ అనగానే ఇట్లా ఇన్స్టెంట్ మ్యాగీ అయినట్టు ఇన్స్టెంట్గా రిజల్ట్ వచ్చేయాలని చూస్తారు. ఇవాళ డైటింగ్ చేస్తే రేపు బక్కగా అయిపోవాలి. ఫస్ట్ ఇలా ఆలోచించడం మానేయండి. ఇప్పుడు మనం నెల మొత్తం వర్క్ చేస్తే శాలరీ ఒక్కరోజు వస్తుంది. వెయిట్ లాస్ మాత్రము ఒక్కరోజు చేయగానే ఇమీడియట్గా రిజల్ట్ వస్తుందా? రాదు కదా. అండ్ అలా ఫాస్ట్గా రిజల్ట్ వచ్చినా కూడా దానివల్ల ఎన్నో హెల్త్ ఇష్యూస్ వస్తాయి, కానీ అది ప్రాపర్ వే కాదు. హెల్దీ అండ్ కరెక్ట్ వెయిట్ లాస్ వారానికి 1 వీక్కి 0.5 kg to 1 kg తగ్గడం, ఇది సేఫ్, ఇది సస్టైనబుల్ అండ్ లాంగ్ టర్మ్ వెయిట్ లాస్ రేంజ్. ఎందుకు ఎక్కువ స్పీడ్ డేంజరస్? వీక్లీ 2-3 kgs తగ్గుతుంది అంటే అది ఫ్యాట్ లాస్ కాదు, వాటర్ లాస్ అండ్ ప్రోటీన్ లాస్. సో నెక్స్ట్, వెయిట్ లాస్ అంటే ఓన్లీ వాకింగ్, రన్నింగ్, డైటింగ్ అని అనుకుంటున్నారా? ఇది బిగ్గెస్ట్ మిస్టేక్. చాలామంది స్ట్రెంగ్త్ ట్రైనింగ్ని కంప్లీట్గా ఇగ్నోర్ చేస్తారు. ఓన్లీ కార్డియో చేసి ఫ్యాట్ తగ్గుతుంది అనుకుంటారు. బట్ ట్రుత్ ఏంటంటే స్ట్రెంగ్త్ ట్రైనింగ్ లేకపోతే మజిల్ లాస్ అవుతుంది, మెటబాలిజం స్లో అవుతుంది, వెయిట్ తగ్గినా మళ్ళీ ఫాస్ట్గా రీగెయిన్ అవుతారు. స్కేట్స్లో వెయిట్ తగ్గింది అనిపిస్తుంది, మిర్రర్లో బాడీ షేప్ మాత్రం చేంజ్ ఉండదు. బికాస్ ఫ్యాట్ కాదు, మజిల్ లాస్ అవుతుంది. స్ట్రెంగ్త్ ట్రైనింగ్ వల్ల
బాడీ టోన్ అవుతుంది, ఫ్యాట్ బర్న్ ఫాస్ట్గా అవుతుంది, రెస్ట్ చేసిన క్యాలరీస్ బర్న్ అవుతూనే ఉంటాయి. లేడీస్కి ఎస్పెషల్లీ భయం ఉంటుంది, వెయిట్స్ చేస్తే బల్కీ అవుతామా అని. నో, హార్మోనల్ డిఫరెన్స్ వల్ల బల్కీ అవ్వరు, ఓన్లీ ఫిట్ అండ్ స్ట్రాంగ్ హెల్దీ బాడీ వస్తుంది. సో రిమెంబర్ దిస్, వెయిట్ లాస్ ఈజ్ ఈక్వల్స్ టు ఓన్లీ కార్డియో, ఓన్లీ డైట్ ఈస్ రాంగ్. కార్డియో ప్లస్ స్ట్రెంత్ ట్రైనింగ్ ప్లస్ ప్రాపర్ డైట్, దిస్ ఇస్ కరెక్ట్ వే. చాలామంది వెయిట్ లాస్ ట్రై చేస్తారు, కానీ ఒక స్మాల్ మిస్టేక్ వల్ల రిజల్ట్ రాదు. అదేంటంటే డీహైడ్రేషన్. మనం వాటర్ తగ్గిస్తే వాటర్ ఫాస్ట్గా తగ్గుతుందని అనుకుంటాం, బట్ యాక్చువల్లీ అది ఫ్యాట్ లాస్ కాదు, వాటర్ లాస్ మాత్రమే. డీహైడ్రేషన్ ఉంటే బాడీ ఎలా రియాక్ట్ అవుతుంది తెలుసా? మెటబాలిజం స్లో అవుతుంది, వాటర్ లేకపోతే ఫ్యాట్ బ్రేక్ డౌన్ ప్రాసెస్ స్లో అవుతుంది, ఫాల్స్ హంగర్ సిగ్నల్స్ వస్తాయి. చాలాసార్లు హంగర్ అనుకుంటాం కానీ అది థ్రస్ట్, అందుకే అన్నెసరీ స్నాక్స్ తింటాం. షుగర్ క్రేవింగ్స్ పెరిగిపోతాయి. డీహైడ్రేషన్ వల్ల ఎనర్జీ లెవెల్స్ డ్రాప్ అయ్యి స్వీట్ క్రేవింగ్స్ ఎక్కువ అవుతాయి. వర్కౌట్ పర్ఫార్మెన్స్ తగ్గుతుంది. వాటర్ లేకపోతే క్యాలరీ బర్న్ కూడా తగ్గిపోతుంది. ఎఫర్ట్స్ ఉన్న రిజల్ట్ కనబడదు. రిమెంబర్ దిస్, ప్రాపర్ హైడ్రేషన్ ఈక్వల్స్ టు ప్రాపర్ ఫ్యాట్ లాస్. డైలీ మినిమం 2.5 to 3 లీటర్ మినిమం రిక్వైర్మెంట్. వాటర్ని ఇగ్నోర్ చేస్తే వెయిట్ లాస్ జర్నీ స్లో అయిపోతుంది. సో ఫ్యాట్ లాస్ కావాలి అంటే వాటర్ మీ బెస్ట్ ఫ్రెండ్ లాగా మార్చుకోండి. నెక్స్ట్, ఓవర్ ఈటింగ్ హెల్దీ ఫుడ్. మనం అనుకుంటాం హెల్దీ ఫుడ్ అంటే అన్లిమిటెడ్గా తినాలి అని, బట్ దట్స్ బిగ్ మిస్టేక్. డ్రై ఫ్రూట్ హెల్దీ, కానీ ఆల్మండ్స్, క్యాష్యూ, డేట్స్ ఎక్కువ తింటే క్యాలరీస్ ఎక్కువ వస్తాయి. ఫ్రూట్స్ హెల్దీ, కానీ ఫ్రూట్ బౌల్స్ జ్యూస్ ఎక్కువగా తాగితే షుగర్ లోడ్ పెరిగిపోతుంది. ఓట్స్, బ్రౌన్ రైస్, పీనట్ బటర్ అన్నీ హెల్దీయే, బట్ పోర్షన్ కంట్రోల్ లేకపోతే వెయిట్ లాస్ అవ్వదు. రిమెంబర్ దిస్ గోల్డెన్ రూల్, హెల్దీ ఫుడ్ ప్లస్ రైట్ క్వాంటిటీ ఈక్వల్స్ టు వెయిట్ లాస్, హెల్దీ ఫుడ్ ప్లస్ ఓవర్ ఈటింగ్ ఈజ్ ఈక్వల్స్ టు వెయిట్ గెయిన్. నెక్స్ట్ టైం గుర్తుపెట్టుకోండి, హెల్దీ అని తినడం కాదు, ఎంత తింటున్నాం అనేది ఇంపార్టెంట్. సో ఫ్రెండ్స్, తెలుసుకున్నారు కదా, ఈ 6 మేజర్ పాయింట్స్ అనేది వెయిట్ లాస్ చేసేవాళ్ళు ముందు తెలుసుకోవాల్సినది. సో ఇది వెయిట్ లాస్ గైడెన్స్లో పార్ట్ 1 వీడియో. పార్ట్ 2లో డైట్ అంటే ఫుడ్, ఎలాంటి ఫుడ్ తినాలి. పార్ట్ 2 ఎక్సైటింగ్ వీడియో, డైట్ ఇలా చేయాలని షాక్ అవుతారు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్, షేర్ అండ్ కమెంట్.